స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుడా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమా త్రియేక దైవమా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుడా శ్రీమంతుడా యేసయ్యా
క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరేమే. కన్యా మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకను చేరామే. మనసారా మొక్కినాము, మతి నిండా కొలిచినాము. మనసారా మొక్కినాము, మతి నిండా కొలిసినాము. నా మంచి కాపరాన్ని సంతోషించామే. సందడి 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 చేశామే. 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 బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చుక్కను చూచి వచ్చినాము, పాకలు మేము చేరినాము. పరిశుద్ధుని చూచి పరవశించామే. రాజుల రాజని ఇతడే మా రాజని, యూదుల రాజని మొక్కినామమ్మా. చుక్కని చూచి వచ్చినాము, పాకలు మేము చేరినాము. పరిశుద్ధుని చూచి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. బంగారు సమ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. బంగారు సమ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మో. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో రాజుల నేలేరా రాజు ఎలసే పసుపుల పాకలు, పాపుల పాలిటి రక్షకుడు నవ్వెను తల్లి
జయం జయం జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమెల్లిరి భయభక్తులతో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో గల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమెల్లిరి భయభక్తులతో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయగానమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో జయగానమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం చలి చలి గాలులు వీచే వేళ తళ తళ మెరిసింది ఓ నవ్యతార రాజాతి రాజా హో సన్న రవి కోటి తేజ ఏ సన్న రాజాతి రాజా హో సన్న రవి కోటి తేజ ఏ సన్న చలి చలి గాలులు వీచే వేళ తళ తళ మెరిసింది ఓ నవ్యతార తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోళములతోనే తెంచినారు తూర్పు జ్ఞానులు
ప్రతిధ్వనించే జాతిని చూడని నేత్రముతో పాపము సోకని హృదయముతో జాతిని చూడని నేత్రముతో పాపము సోకని హృదయముతో జాలిని చాటించుసునే తాకెను నామది వేదనతో జాప్యము చేయక తెమ్మనియే కాసుకుని నా పాపమును జడియుసునే తెలిపి తిని ప్రభు నెరిగిని నా నిజ స్థితిని జయముందే నా తనువు సరిగా నుడితేవని ప్రభు తెలుపా ప్రభు ప్రేమ తొలికేగా హృదయములో ప్రతిధ్వనించే దేహమునే నా సర్వముగా భావించు సుమరి పూజింప దేహమునే నా సర్వముగా భావించు సుమరి పూజింప దినము జీవితము సావుగా మారిన కాలములో దినము జీవితము సావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువు మరణ బంధమును భేదించి దయచేసి దీవించి నూతన జన్మ ప్రసరించి దయ్యాలకు ఆనమును స్తుతి మందిరముగా రూపించి ప్రభు ప్రేమ తొలికేగా హృదయములో ప్రతిధ్వనించే పాపము దాగను నా బావి లోతును ఎరిగిన వారెవరు పాపము దాగను నా బావి లోతును ఎరిగిన వారెవరు పోరాడవాకిటయై నా బ్రతుకును చూసిన దేవరు పాపికి నీ పాపముకును భేదము చూపిన వారెవరు పాపిని కాపాడుటకై సిలువ భరించిన వారెవరు పరలోక ద్వారమును ప్రేమతో తెరిచెను నా కొరకై ప్రభు ప్రేమ తొలికేగా హృదయములో ప్రతిధ్వనించే ఘటముతో వెడలించి ఒంటరిగా పిదరలు విన జలములకై కనపడెను బావికడా రెక్కలయోటల ప్రభు యేసు పున్నను వీడి పరుగిడితి భావికని సేగుని హృదయముతో ఘనమైన శుభవార్త అద్భుతతో ప్రజలకు తెలుపా గ్రామ ప్రజాగనుకొనిరి విశ్వవిమాసుడకు యేసు హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో పిల్లలు ఉన్నారు. ఆ సమయం మనకి అవ్వస్తుంది కనుక ఈ పిల్లలు మెమరీ వర్స్ చెప్తారు. ఓకేనా? మొదటిగా స్వీటీ దా పైకి. నా పేరు కీర్తన, మా అమ్మ పేరు భార్గవి, మా నాన్న పేరు శివ, జోసఫ్. యెహోవా స్వార్త
యోహాను సువార్త 3 అధ్యాయం 17 వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకములోనికి పంపలేదు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నెక్స్ట్ దేవిలాస్య. క్లాప్స్ కొట్టాలి. ఏం కొట్టారు అసలు వినపడిందా? అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు, కొంచెం వెనక జరుగు. నా పేరు కన్నా దేవిలాస్య. మా అమ్మ పేరు రాజలక్ష్మి. మా నాన్న పేరు బాబులు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమము, అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికారమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. నెక్స్ట్ సాధ్య. నా పేరు సాధ్య. మా మమ్మీ పేరు హెమీమా. మా నాన్న పేరు నాగరాజు. నెహెమ్యా. యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్లాప్స్ కొట్టండి. అక్కడే ఉండు, అక్కడే ఉండు. ఎలా చేసింది? మన దేవదూతగా చేసింది కదా, బాగా చేసిందా? నెక్స్ట్ గీతగా చెప్తాను. నా పేరు కన్నా గీతిక. ఐ లవ్ జీసస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. సాధించింది. నెక్స్ట్ నువ్వు కూడా చెప్తావా? దా మైక్లే, ఈ మైక్ ఇవ్వు నాన్న. ఇది గిట్రా. నా పేరు మాలిక. మా నాన్న పేరు కృష్ణ. మా అమ్మ పేరు అనిత. దావీదు పట్టణమందు నేడు దర్శుడు నీ కొరకు పుట్టి ఉన్న ఈయన యేసు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అక్కడికి వెళ్ళి నుంచా నాన్న, వెనక్కి వెళ్ళి నుంచా, వెనక్కి వెళ్ళి నుంచా. వెరీ గుడ్. అమ్మ హెయ్య, అమ్మ హెయ్య, అమ్మ హెయ్య, అమ్మ హెయ్య, అమ్మ హెయ్య. నా పేరు సన్నెచ్చే. మా మమ్మీ పేరు మీమా. మా నాన్న పేరు నెహెమియా. యెహోవా మాట పడి
నాకు ఏం కలది అన్నట్టు హ్యాపీ మచ్. గీత గారా అక్కడ నుంచో. పిల్లలు చాలా చక్కగా చేశారు ఆ రోజు ఈ రోజు. వారందరికి ఒక్కసారి బిగ్ క్లాప్స్. ఈ పిల్లల కోసం మా నాన్న ప్రార్థన చేస్తాడు. వారు పెద్దవైన తర్వాత దేవుని దగ్గర నుంచి తప్పిపోకుండా వారు నేర్చుకున్న వాక్యము వారు హృదయంలో ఉండి వారు నమ్మకంగా జీవించగలిగినట్లుగా పిల్లల కోసం ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి అమ్మ. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్త సజీవుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నీ పాదాలు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, 2025 సంవత్సరముల క్రితం నా తండ్రి మా కోసం నైనా పరలోకం నుండి దిగి వచ్చి మానవుడుగా బాలుడిగా జన్మించినందుకు నీకు వందనాలు. అలాంటి సందర్భంలో ప్రభా నీకు పుట్టుకని గురించి ప్రభా ఎలాగో మన ప్రభా మరి సినీ ఫ్యామిలీ క్రిస్మస్ మా కుటుంబం వద్ద మాకు జరిపించుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎలాగున్న ప్రభా వచ్చే సంవత్సరం కూడా మేము సంతోషంతో అందరమీ కలిసి నా ప్రభా సంతోషంతో నా ప్రభా నిన్ను స్తుతించుకున్నటకు మరి యొక్క పండుగను జరుపుకున్నటకు నువ్వు నీ కృప చూపుతావని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా చేరువచ్చిన బిడ్డలందరం దీవించనైనా నీకు వందనాలు. ప్రత్యేకంగా నా ప్రభా చిన్న బిడ్డలను జ్ఞాపం చేసుకోనైనా అయ్యా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా చిన్నతనం నుంచి మంచి జ్ఞానం నింపి అంతేకాదు నా ప్రభా చదువుల్లోనూ దేవుని యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసంగా బిడ్డలు ఎదిగి నా ప్రభా పెద్దవాయి నీ గణపరిచే బిడ్డలుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా నా ప్రభా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా నా తండ్రిని యొక్క ఆశీర్వాదాలు బిడ్డలపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎలాగున్న తండ్రి నా ప్రభు బిడ్డలు మరొక సంవత్సరం మేమందరం కలిసి సంతోషంతో ఎలాగున్న ప్రభా క్రిస్మస్ పండుగలు జరుపుకున్నటానికి నా ప్రభ కృప బిడ్డలని ప్రభా నీ కాపుదలు నీ భద్రత నీ సన్నిధి బిడ్డలపై ఉంచమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కల్పన అనంతవరం నుంచి వచ్చినటువంటి సహోదరులు కల్పన అండ్ బ్లెస్సీ ఒక పాట పాడతారు. తదుపరి మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పునే కదా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు, తీరువారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసి
పొడుపు గిందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతలు విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగిండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులై మోకాలను వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులై మోకాలు వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు వల్లరి ఆటలు కాదు త్రాగుబోతు గిందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు వల్లరి ఆటలు కాదు త్రాగుబోతు గిందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు గిందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు గిందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగిండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే సిద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఈ సమయంలో మా హృదయాలను ఖాళీ చేసుకుని మీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా, మీ మాటలు మీరే మాట్లాడండి ప్రభువు. నీ దాసుని నీ చెలుసాటును మరుగుపరుచుకొని దేవా, ఈ యొక్క డిసెంబర్ మాసంలో తండ్రి మీ యొక్క మాటలు దేవా, మీరు ఏ విధంగా ఈ యొక్క లోకంలోకి జన్మించారో తండ్రి ప్రభువా, అయ్యా తండ్రి, మీరు మీ అద్భుతమైన కార్యాలను మీరు జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు జరిగించిన తండ్రి ప్రతి నా ప్రభువా, ఈ కార్యక్రమం అంతట్లో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, నీ దాసుడు ద్వారా మీరు మాట్లాడి మందరితో నాన్న వచ్చి ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారికి ఏమి, నీ సన్నిధానంలో కూర్చున్న వారికి ఏమి మేలు కలుగుటకై ప్రభువా మీరే సూటిగా నేరుగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామంలోనే చేరి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి,
ఆమేన్. కొద్ది నిమిషాల సేపు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ యొక్క క్రిస్మస్ సందడిని వాక్య సందడిగా మనం చేసుకున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు మేరీ మేరీ క్రిస్మస్ అనండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, చాలా మంచిది. మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. ఇలాగా ఈ ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీ క్రిస్మస్కు నన్ను ఇలాగ ఆహ్వానించినటువంటి మా సంఘ పెద్దలు లాజరన్నయ్య కుటుంబానికి, అలాగే జాన్, అలాగే శ్రీను, జ్యోతి, ప్రవక్తలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న వందనాలక్క. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాల సేపు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకిద్దాం. క్రిస్మస్ అనగానే ప్రతి మానవుని ముఖములో చిరునవ్వులు నింపినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. యామై రైట్? నేను కరెక్ట్గా చెప్పాను కదక్క. క్రిస్మస్ అనగా మనందరి హృదయాల్లో, మనందరి ముఖాల్లో, మనందరి గృహాల్లో ఆనందం నింపినటువంటి పండుగ. అందరికీ తెలుసు, కొన్ని లోకల్ హాలిడేస్ ఉంటాయి. ఈ ఊరు బడి ఉందనుకోండి, ఈ ఊరు బడికి ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది అనుకోండి, ఆ రోజు హాలిడే ఇస్తారు. అనంతరంలో బడి జరుగుతుంది. అటు కాకుండా మండలానికి సంబంధించిన హాలిడేస్ ఉంటాయి, జిల్లాకు సంబంధించిన హాలిడేస్ ఉంటాయి, లేకపోతే స్టేట్కి సంబంధించిన హాలిడేస్ ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించింది. కొన్ని మన దేశానికి సంబంధించిన హాలిడేస్ ఉంటాయి. మన దేశంలోనే ఉన్న హాలిడే ఉంటుంది కానీ ఇతర దేశాల హాలిడే ఉండదు. కానీ ప్రపంచం మొత్తం ఒక పండుగగా జరుపుకునే ఏకైక హాలిడే, అంత మాత్రం హోలీడే, అంత మాత్రమే కాకుండా అందరికీ ఆనందకరమైనటువంటి పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ తప్పక మరొకటి ఏమీ లేదండి. కనుక అందును బట్టి మనము దేవుని నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమిలో జన్మించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే ఈ యొక్క పండుగలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని పండుగల్లాగా ఈ పండుగ కాదు, అన్ని ఉత్సవాల్లాగా ఈ ఉత్సవాలు కాదు, అన్ని సందడిలాగా ఈ సందడి కాదు. ఈ సందడికి లేకపోతే ఈ యొక్క పండుగకు లేకపోతే ఈ యొక్క ప్రత్యేకమైన అకేషన్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు చెప్తానండి. దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్తారండి. ఇది త్యాగపూరితమైనటువంటి పండుగ. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమనగా సమీపింపురాని తేజస్సులో వసించమరత్వము కలిగిన తేజోమయుడు. అంత మాత్రమే కాదు, కోటి సూర్య తేజోమైనటువంటి ఆ ప్రియ ప్రభు మనందరి నిమిత్తము, మనందరి కోసము బహుశా కన్యక బీద మరియా గర్భాన బాలయేసుగా జన్మించడం ఎంత గొప్ప అండి. చాలా గొప్ప కదా ప్రభునందు ప్రియమైన. అంతేకాదు, దిస్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ యూనివర్సల్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పండగ ప్రపంచం మొత్తం జరుపుకునేటువంటి పండగ యేసుక్రీస్తు వారు పుట్టినరోజు పండగ అండి. ప్రభునందు ప్రియ. మూడవది, దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ హిస్టారికల్ ఫెస్టివల్. ఇది చారిత్రాత్మకమైనటువంటి పండగ, చరిత్రను రెండు భాగాలుగా చేసినటువంటి పండగ. బహుశా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారండి? యేసుక్రీస్తు వారు నిజం కాదండి, ఒక కట్టు కథ అండి, పుక్కిటి పురాణం అండి. అంత మాత్రమే కాదు, ఆయన అలాంటి మానవుడేనండి, ఆయనలో గొప్పతనం ఏమి లేదు అని కొంతమంది అంటారు కదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే, వారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభునందు నువ్వు 1999లో పుట్టావు, లేదు 1980లో పుట్టావు అని అంటే నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఉన్నట్టే, ఒప్పుకున్నట్టే. ఎందుకు బట్టంటే 1980 సంవత్సరం అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన కాడి నుంచి 1980 సంవత్సరాల తర్వాత నేను పుట్టానని నువ్వు చెప్తున్నావు. ప్రభుందు నేను 2000 సంవత్సరంలో పుట్టాను అనుకోండి, 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 2000 సంవత్సరంలో నువ్వు ఉన్నట్టే. అంత మాత్రమే కాదు, ఈ రోజు 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 23వ తారీఖు అంటే యేసుక్రీస్తు వారు పుట్టి 2025 సంవత్సరాల. అంత మాత్రమే కాదు, ఇంకా ఎన్ని రోజులండి? 12 నెలల, 11 నెలల, ఎన్ని రోజులు? 23 రోజులని నువ్వు చెప్పకనే చెప్పినట్లు. కనుక దిస్ ఈజ్ హిస్టారికల్ ఫెస్టివల్ అండి.
అంత మాత్రమే కాదు, దిస్ ఈస్ ద ఫెస్టివల్ ఆఫ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు వారు సర్వమానవాళిని ఒక మానవుడు ఎలాగా ఉంటాడో, ఒక మానవుడు ఎలాగా జీవించాలో, ఒక మానవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఆ దేవుని స్వరూపం ఎలాగా కలిగి ఉండాలో ఒక మానవుని ఒక మాదిరి చూపినటువంటి పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ అండి. స్వచ్ఛమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి దేవుని స్వరూపులో ఉన్నటువంటి ఈ మానవుడు తన రూపును కోల్పోయి పాపానికి సమీపంగా ఉన్నప్పుడు ఆ రూపు ఇలాగా ఉంటుందిరా నాయన, ఇలాగా బ్రతకాలి, మీరు ఇలాగా జీవించాలి, మిమ్మల్ని ఇందుకనే పుట్టించాను అని చెప్పేసి ఒక మానవుని యొక్క గుణగణాలు, స్వచ్ఛమైన గుణగణాలు నేర్పటానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకి వచ్చినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అండి. ప్రభునందు అంత మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ వండర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది అద్భుతాల పండుగ అండి, అద్భుతాల పండుగ. ఎందుకు బట్టి అంటే పరిశుద్ధురాలైనటువంటి పవిత్రాలైనటువంటి, అంత మాత్రమే కాకుండా పురుషుని ఎరుగునటువంటి ఒక కన్యకకు గర్భం దాల్చింది, జన్మనిచ్చింది ఆ పుట్టినవాడు యేసుక్రీస్తు వారండి. అందును బట్టి ఇది ఆశ్చర్యం అండి, ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదండి, ప్రకృతికి విరుద్ధమండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందును బట్టి ఇది ఆశ్చర్యాల పండగ అని చెప్పుకోవచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా 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 చారిత్రక ఆధారాలు బహుశా యేసుక్రీస్తు వారికి ఉన్నాయండి. కొంతమంది యేసుక్రీస్తు వారు నిజం కాదనుకుంటారు కదా, వారికి ఒక చెప్పన, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో, ఎంతకాలం పరిపాలిస్తున్నారో, అంత మాత్రమే పరిపాలించే వారు ఎలాంటి వారో బహుశా ఆ పేర్లన్నీ దైవ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయండి. అలాగే ఆ పేరులు, ఆ చరిత్ర ఈ బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ ప్రపంచం మొత్తం నిజమని నమ్మేటువంటి ప్రతి ఒక్క బుక్ లో కూడా రాసి ఉన్నాయండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సంతోషం, సమాధానం నింపినటువంటి ఈ పండగ ఆశ్చర్యాల పండగ, అద్భుతాల పండుగ అండి. ప్రియమైన సోదరులారా, అయితే మనమైతే ఈ పండుగను ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా, ఇంత ఉల్లాసంగా, ఇంకా ఇందాక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కగా బుడకలు కట్టాడు. పాపం ఇందాక నేను వచ్చినప్పుడు ఈ బుడకలు కడుతుంటే జ్యోతి బుడకలు కడుతుందండి. నాకు చాలా సంతోషం వేసింది. అది మాత్రమే కాదు, చాలా ముచ్చటేసింది. ఎందుని బట్టి అంటే చక్కగా ఆ బిడ్డ కష్టమైనా కూడా అందరికి ఆహ్లాదంగా ఉండాలి, అందరికి సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ మా హృదయంలో ఉంది, మా గృహం ఎద్దు జరుగుతుంది, మేము ఇంత సంతోషంగా ఉన్నామని వాళ్ళు చెప్పకనే ఈ యొక్క హడావుడి, ఈ పశువుల పాక బహుశా చేశారండి. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు తమ సమస్తాన్ని విడిచి మంటి పురుగులమైనటువంటి ఈ భూమికి అరుదించడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం కాక మరొకటి కాదండి. అయితే ఈ దినం మీతో నేను ముచ్చటించాలనుకుంటున్నటువంటి ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఈ కుటుంబ సభ్యులతోటి నేను దీవెనకరమైన మాట ఏంటంటే, క్రిస్మస్ లో అనేకమైన వ్యక్తులు స్పందించారండి. బహుశా క్రిస్మస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, మొన్న ఆదివారం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. ఇందాక సోదరి పాట పాడిందండి, ఇంటికి రంగులు కాదు, ఇంటికి రంగులు వేసుకుంటారు, ఒంటికి పండగ కాదు, కొత్త డ్రెస్సులు తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా చేస్తారు. అంత మా చర్చిని అలంకరించుకుంటారు, ఆ కొత్త బట్టలు కొంటారు. ఈరోజు CMRకి వెళ్తే ప్రతి ఒక్కరు క్రిస్టియన్సేనండి. మేము ఒక మాట అనుకున్నాం, బహుశా ఒక క్రిస్టియన్ పెట్టి అందరికి వందనాలు చెబితే వెళ్ళి మీరు ఏ చర్చికి వెళ్తారంటే ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారనిపించిందండి. అంత అద్భుతంగా, బాహ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు బహుశా ఇంత ఆనందం లేదండి, ఇంత సంతోషం లేదు, ఇంత సమాధానం లేదండి. అంత మాత్రమే కాదు, ఇంత సంబరం లేదండి. దేవదేవుడు, పరమాత్ముడు, అంత మాత్రమే కాదు, పాపులు రక్షించడానికి పుట్టినటువంటి పుణ్యాత్ముడు ఒక బీద కన్య ఇలాంటి గడ్డి ఉన్నటువంటి పశువుల పాకలో జన్మిస్తే ప్రభునందు ప్రియమైన ఒక్కరు కూడా స్పందించలేదు. కానీ కొంతమంది స్పందించారు. ఆ స్పందించిన వారెవరో ఈ మధ్యాహ్న ఈ యొక్క రాత్రికాల వేళ మనము చూస్తున్నామండి. ఏదో సాదాసీదా పండగ అంటే పండగ చేసుకుని వెళ్ళబుచ్చుకుంటే ఈ పండగే అర్థం, పరమార్థం బహుశా మీరు ఎరుగరండి. కనుక 2025 సంవత్సరాల క్రితం ఆ యొక్క యోధా బెత్లెహేములో జరిగినటువంటి పండుగ ఒక చిన్న పండుగ, ఒక కొద్ది పండుగ, ఒక పశువుల పాకలో జరిగినటువంటి పండుగ ఇప్పుడు జరుగుతున్న పండుగ చాలా వ్యత్యాసం ఉందండి. మొదటగా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొదటగా స్పందించింది ఎవరండి? ఎవరు? ఒక బిడ్డ పుట్టారనుకండి, ఎవరు స్పందిస్తారు? సాధారణంగా ఎవరు స్పందిస్తారు? మామూలుగా
ఇప్పుడు జాన్కి జ్యోతికి బిడ్డ పుట్టిందనుకోండి, అందరికీ వాళ్ళందరికంటే లాజరానికి కుటుంబ సభ్యులు మనందరికీ సంతోషమే. వారందరికంటే ఎవరు ప్రాముఖ్యంగా సంతోషిస్తారు? జాను, జ్యోతి, నాకు ఒక కొడుకు పుట్టాడు, లేకపోతే దేవుడిచ్చిన బిడ్డ పుట్టారు. బహుశా ఇంత ఆనందం, బహుశా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుందండి. నా కొడుకు బ్రైటే పుట్టినప్పుడు నేను కూడా అట్లాగనే పడ్డాను. నాకు అనిపించింది, ఏంది ఎంత ఆనందం వస్తుంది, ఎంత సంతోషం వస్తుంది ఏంది అని చెప్పేసి నాకు తెలియనటువంటి ఉత్సాహం, తెలియనటువంటి ఆనందం. బహుశా జేబులో నుంచి ఎంత డబ్బు తీస్తాను నాకు తెలియదు. 2 కేజీలు స్వీట్ తీసుకొచ్చాం. తీసుకొస్తే అక్కడ వాళ్ళు హాస్పిటల్లో బహుశా ఈ 2 కేజీలు స్వీట్ అయిపోయిందని కల్పన చెప్పిందండి. కల్పన అయితే బహుశా నేను ఒక అబ్బాయికి ఇచ్చి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో స్వీట్ తీసుకురా, ఇంకో కేజీ తీసుకురామంటే నేను ఎంత ఇచ్చాను కూడా నాకు మర్చిపోయాను. అంత ఆనందం, అంత సంతోషం అండి. ప్రభునందు ప్రియమైన వల్ల మొదటగా స్పందించింది మరియా, యేసేబండి. ప్రభునందు ప్రియమైన వల్ల అప్పుడైతే మరియా ఎలాగా స్పందించిందో చూద్దాం. అదే లోకరాష్ట్ర వర్తమానము 1:28 భాగం. ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు అంటే ఎప్పుడు విన్నాయి కదా, ఎప్పుడు చూసినా, అయినా కూడా మనం ఈ ఆనందాన్ని మరొకమారు పంచుకున్నాం, మరొకమారు గుర్తు చేసుకున్నాం. 1:28 చూడండి. 28 భాగం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబుకు ఒక పురుషుని ప్రధానము చేయబడిన కన్నిక ఎద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్నిక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, ఏమన్నదండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడు అని చెప్పిందండి. అంత మాత్రమే కాదు, అంతకుముందు మరియ ప్రార్థన చేసింది, చాలా భక్తిగా ఉన్నది, ప్రభుతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, ధర్మశాస్త్రాన్ని చదివిన సందర్భాలు ఉంటాయి. బహుశా ఈసారి ప్రార్థన చేస్తుంటే దేవదూత కనిపించి దయాప్రాప్తురాలా అన్నదండి. అయ్యో, దయాప్రాప్తులు అంటుందని చెప్పేసేసి ఎవరైనా చూసింది, దేవదూత ప్రత్యక్షమై సాక్షాత్ దేవదూత కనిపిస్తుంది, ఆనందపడ్డది, ఎగిరి కనిపిస్తుంది. వెంటనే దయాప్రాప్తురాలా అని అన్నది, తొందరపడ్డది, ఆనందపడ్డది. బహుశా పెళ్లి కాని యువతి, అంత మాత్రమే పెళ్లి కాని యువతికి దయాప్రాప్తురాలా, నీకు శుభమని దేవుడు కనిపించి అడిగితే ఏమనుకుంటారండి? ప్రధానమైంది, అబ్బా నా పెళ్లి చాలా గొప్పగా జరుగుతుందేమో, అంత మాత్రమే కాదు నా భర్త మంచివాడేమో, అంత మాత్రమే కాదు నా భర్త ఇలాగా ఉంటాడేమో, బహుశా నా పెళ్లిలో ఇంతమంది చుట్టాలు వస్తారేమో, ఇంతమంది బంధువులు వస్తారేమో, ఇంత ఘనంగా జరుగుతుందేమో అని చెప్పేసి ఒక పెళ్లి కోసం సిద్ధపడుతున్నటువంటి ఒక కన్య అనుకుంటుందండి. అలాగా అనుకున్నటువంటి భవిష్యత్తు గురించి అనేకమైన కళ్ళు కన్నటువంటి మరియకు బహుశా ఆ స్వరం శుభం అనగానే ఆలోచనలో పడింది. ప్రియమైన సోదరులు, ఆ శుభవచనం ఏమిటా అని ఆలోచిస్తుండగా వెంటనే ఏమన్నదండి దేవదూత, నీవు గర్భము ధరించి, ఏంది, నువ్వు గర్భము ధరించి ఒక బిడ్డను కంటావు. ఒక్కసారి గుండెల్లో రాయపడ్డట్టయిందండి. నేను పెళ్లి కాని దాన్ని, నేను పురుషుని ఎరిగిన దానినే. అంత మాత్రమే కాదు, ఇలాగ ఎలాగో జరుగుతుందని చెప్పేసేసి ప్రభువు మరియ ముందు 2 సవాళ్ళు ఉన్నాయండి. నేను సరేలే అని అన్నాను అనుకోండి, లోకంలో నింద, అంత మాత్రమే కాదు లోకంలో హేళన, అంత మాత్రమే ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే రాళ్ళు తీసుకొని కొట్టాలండి. అవన్నీ తన ముందు కనిపిస్తున్నాయి. అదంటే ఒక నెగటివ్ సైడ్. అంత మాత్రమే కాదు, మరొక వైపు ఎనలేని భాగ్యం, దేవదేవుడు పరిశుద్ధాత్ముడు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పవిత్రుడు నా గర్భంలో పుట్టటమా, అంత మాత్రమే కాదు ఈ దేవుడు, ఈ పరమాత్ముడు, ఈ యొక్క యేసువారు నా గర్భంలో పుట్టాలని అనేక మంది ఎదురు చూస్తుండగా ఎన్నిక లేనటువంటి పేదరాలైనటువంటి నా గర్భంలో పుడుతున్నాడా అని చెప్పేసి ఒక పక్క ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనగా ఒక పక్క సానుకూలమైన దృక్పథం, ఒక పక్క వ్యతిరేకమైన దృక్పథం ఒక సందిగ్ధంలో పడిందండి. ప్రియమైన సాధారణంగా అలాగా బహుశా మనం నెగటివ్గానే ఆలోచిస్తాం. ఇది ఎప్పుడైనా కూడా అది కాదులే, ఇది అవుతుంది, ఇది కాదులే, ఆ రోగం తగ్గదులే, ఆ బాధ తగ్గదులే, ఆ ఇబ్బంది తగ్గదులే, ఆ ఉద్యోగం రాదు, ఇదిగా ప్రతి ఒక్కరి నెగటివ్గా ఆలోచిస్తామండి. కానీ మరియా ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏం ఆన్సరు? 38 చూడండి. 38 భాగం చివర, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు, అయ్యో చూడండి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నదండి.
నాకు కష్టమైనా నీ మాట ప్రకారం జరగాలి ప్రభా, నాకు నిందైనా నీ మాట ప్రకారం జరగాలి ప్రభా. అంత మాత్రమే కాదు, నాను రాళ్ళతో కొట్టినా కూడా నీ మాట ప్రకారం జరగాలి ప్రభా అని చెప్పేసి మరియా ఒక చక్కని అద్భుతమైనటువంటి సమాధానాన్ని దేవదూతకు ఇచ్చిందండి. ప్రియమైన సోదరులారా, దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ద్వారా, సోదరుల ద్వారా. అంత మాత్రమే మీ గృహాల ఎద్దకు వచ్చి గృహాన్ని దర్శించేటప్పుడు సోదరులారా అనేకమైన విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, అయితే మనం ఏమనుకుంటున్నామండి, అయ్యా ఇంకా నాకు కొంచెం టైం కావాలి ప్రభా, నేను మారటానికి, నేను నీ మాట వినటానికి. అంత మాత్రమే కాదు, నేను రక్షణ పొందటానికి, నేను అంత మాత్రమే కాదు, నేను ఇంకా నీ సన్నిధానానికి రావటానికి, నీ యొద్దకు రావటానికి బస్ నాకు ఇంకా సమయం కావాలని చెప్పి ఇంకా సమయం కోసం ఎదురు చూస్తూ దేవుని ఏం చేస్తున్నాం, ప్లీజ్ ప్రభా కొంచెం ఆగు అని అంటున్నామండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ప్రియమైన సోదరి, దేవుని మాటకు నువ్వు నిజం వెంటనే బహుశా స్పందిస్తే తప్పకుండా నువ్వు నిజమైన క్రిస్మస్ ను నీ జీవితంలో జరుపుకో. ఇదే మరి స్థానంలో ఒక సహోదరు ఉందనుకోండి, మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమంటామండి, లేకపోతే అంత భాగ్యం, బస్ ఇంత బాధ, ఇంత కష్టం, ఇంత నింద ఎవరు పడతారండి, ఈ హింస ఎవరు పడలేరు, నాకు వద్దులే బాబు అని అంటామండి. ప్రియమైన సోదరులారా, మరి అలాగా స్పందించలేదు, కానీ విను వెంటనే దేవుని మాటకు తల ఒగ్గి ప్రభా నీ మాట ప్రకారం జరుగునుగా కానీ దేవుని మాటకు స్పందించింది. నేటి కాలానికి చరిత్రలో నిలిచిపోయేటువంటి ధన్యురాలు, తరతరాలు ఈ తరంలో మన తర్వాత ఉన్న బిడ్డల తరతరాలు ఆ యొక్క స్త్రీని ధన్యురాలు అని అంటుందండి. యేసేపు ఎలాగా స్పందించాడు? 1వ అధ్యాయం మత్తయి రాసిన సువర్తమానం 1వ అధ్యాయం 24 వచనం చూడండి. 1వ అధ్యాయం 24 వచన భాగం నేను త్వరగా ప్రభువు దూత తన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అప్పటికి అనేకమైన మాటలు, అనేకమైన నిందలు, నువ్వు పెళ్లి చేసుకోకపోయే అమ్మాయి బహుశా గర్భవతి అయింది కనుక బహుశా అని చెప్పేసేసి, ఏ పాపం చేసిందో అని చెప్పేసేసి బహుశా అందరి వేలు ఎక్కడ ఉంది, యేసేపు వైపు ఉంది. కానీ ఆ మాటలన్నీ తీసి పక్కన పెట్టి ఏమన్నారండి, తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చి. ఎంత త్యాగం అండి ప్రియమైన సోదరులారా. తనలో తాను మదన పడుతున్నటువంటి యేసేపుకు దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే చేర్చుకున్నాడు, చేస్తున్నాడు. మరో విధంగా మాట్లాడలేదండి. దేవుడికి ఇలాంటి వారు కావాలి, దేవుడికి ఇలాంటి కుటుంబాలు కావాలి, దేవుడికి ఇలాంటి గృహాలు కావాలి, దేవుడికి ఇలాంటి హృదయాలు కావాలండి. ఆయన చెప్పుకునే వెంటనే చేసే హృదయాలు కావాలి. ప్రియమైన సోదరులారా, దేవుడు చెప్పినంటే చేస్తున్నావా? నువ్వు దేవుడు చెప్పినంటే చేస్తే నీ కుటుంబం మేలు పొందుతుందమ్మా, నీ జీవితంలో మేలు పొందుతావు. నీ జీవితం మేలుకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. యేసేపు మరియల స్పందనలో యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి సహకరించిందండి. ప్రియమైన సోదరులారా, నీ కుటుంబం దేవుని వాక్యానికి సహకరిస్తుందా? నీ కుటుంబం దేవుని మాటలకు స్పందించి సహకరిస్తుందా? అయ్యా నా గృహం యొద్ద ప్రార్థన పెట్టండి, లేకపోతే నా బంధువులకు దేవుని వాక్యం చెప్పండి. అది మాత్రమే కాదు, ఈ సువార్త ప్రకటించబడాలి, ఈ సువార్త ఇంకా విరివిగా వాడబడాలి. అది మాత్రమే కాదు, దేవుని పాటలు నేర్చుకోవాలి అని చెప్పేసి దేవుని పనుల విషయమై నీ కుటుంబం, నీవు, నీ దంపతులు సహకరించేవారిగా ఉన్నారా? దేవుని మాటకు విలువనిచ్చే కుటుంబాలు నిత్య సమాధాన గృహాలుగా ఉంటాయండి. దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చే గృహాలుగా మన గృహాలుంటే, మన కుటుంబాలుంటే నిత్యము వర్ధిల్లేదుగా ఉంటుందండి. ప్రియమైన సోదరులారా, అందుకే యెహోషువ ఒక మాట అన్నాడు. ఏ మాట అండి? లోకం ఎటు పోయినా నాకు సంబంధం లేదు, నేనును నా కుటుంబమును ఏం చేస్తామన్నారు? యెహోవానే సేవిస్తాం. ప్రియమైన సోదరులారా, ఇలాంటి మాట, ఇలాంటి త్యాగం వాళ్ళలాగా చేస్తున్నారు, వీళ్ళు ఇలాగా చేస్తున్నారు, వాళ్ళలాగా వీళ్ళలాగా, బస్ నేను అలాగా చేస్తే ఏమవుతుందేమో అని కాదు. మరి యేసేపు వలె ఒక త్యాగపూరితమైనటువంటి, ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా దేవుని మాటకు చూపిన విధేయత నీ జీవితానికి విలువ తెస్తుందని దేవుని మాటలు బట్టి ఈసారి ప్రభు అంత మాట. 2వ స్పందన తెలిసి నేను ముగిస్తానండి. బహుశా యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ప్రజల స్పందన అండి, ప్రజల స్పందన. వారు ఎలాగా స్పందించారండి? లోకరాసు వర్తమానము 2వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాలు చూడండి. లోకరాసు వర్తమానము 2వ అధ్యాయము 6-7 వచ్చిన భాగాలు. నిన్నెను కనుక తొలిచూలు కుమానుకని పొత్తుగుడ్డలతో చుట్టి
సత్రములో వారికి స్థలము నిలందున పశువుల తొట్టిలో పరుండ చేసిన. ప్రియమైన సోదరులారా, మరియ నిండు చూలాలండి, ప్రజాసంఖ్య రాయాలని కైసరు అగస్తు అని ఆ రాజు ఆజ్ఞాపించాడండి. వెంటనే బహుశా సెన్సెక్స్ అంటారు కదా, మనం ప్రజాసంఖ్య అంటారు కదా, ప్రజాసంఖ్య ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాసేది నాగరాజు కాబట్టి నాగరాజుకు వెంటనే చెప్తున్నా, 10 సంవత్సరాలకు ఒకసారి రాస్తారండి. బహుశా ఆ యొక్క సంవత్సరంలో అదే ప్రథమంగా బహుశా ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లల, పెద్దోళ్ళ, బహుశా వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తారు, లేకపోతే ఏ పని చేస్తారు, వారికి ఆదాయ మార్కులు, ఇలాగా ప్రతి ఒక్కరి యొక్క డీటెయిల్స్ ప్రజాసంఖ్య రాయటం మొదలు పెట్టారండి. బహుశా యేసేపు మరియలు బహుశా అక్కడ నజరేతు నుంచి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఒక ప్రసవం, ఒక గర్భిణితోటి 9 నెలల గర్భిణితో అనుకోవచ్చు వచ్చి బహుశా ఆ యొక్క ఊరిలో ఉన్నారండి. బహుశా అందరిని అడిగారు, అయ్యా కొంచెం స్థలం అయ్యా, నా భార్య గర్భిణిగా ఉంది, ప్రెగ్నెన్సీతో ఉంది, ప్రసవేదన పడుతుంది. ఆయన బ్రతిమలాడాడు. అందరు నిర్దాక్షిణ్యంగా ముఖం మీదే తలుపేశారండి. ఆఖరికి బహుశా ఎక్కడ కన్నదో అక్కడ రాయబడలేదు, కానీ బహుశా పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సత్రములో పశువుల తొట్టిలో బహుశా పరుండు పెట్టారండి. అనగా అక్కడ ప్రజలు యేసయ్యను చేర్చుకోవటానికి ఒప్పుకోలేదు. ఇది ఆ యొక్క ప్రజల స్పందన. ప్రియమైన సోదరులారా, అనగా దేవుడి మాటకు, దేవుడికి స్థానం ఇవ్వటానికి వారు వ్యతిరేకించే వారిగా ఉన్నారు. కనుకనే లోకరక్షకుడు జన్మించటానికి, దేవదేవుడు లోక కళ్యాణం కోసం ఈ యొక్క భూమిలో శరీరధారునిగా అరుదించటానికి స్థలమైనటువంటి బహుశా అభాగ్యులుగా ఆ యొక్క ప్రజలు మిగిలిపోయారండి. ప్రియమైన సోదరులారా, మరి నువ్వు ఎలాగా స్పందిస్తున్నావు? మరొక మారు నీకు ప్రశ్న, నువ్వు ఎలాగా స్పందిస్తున్నావు? దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? దేవుని వాక్యానికి నీ బ్రతుకులో స్థానం ఇస్తున్నావా? ఆయనకు స్థానం ఇచ్చినటువంటి ఆ పశువుల తొట్టి అంటే ఎలాగ ఉంటుందండి? ఇంకా జ్యోతి ఇంకా చాలా చక్కగా అరేంజ్ చేసిందండి, బొమ్మలు పెట్టి. ఆ రోజు ఇంకా ఎలాగా ఉంటుంటావు? బస్ పశువుల తొట్టి అంటే బస్ ఇక్కడ పశువులు లేవు కాబట్టి చాలా క్లీన్ గా ఉంది, కానీ పశువుల తొట్టి అంటే ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల పశువులు ఉంటాయి, చాలా భయంకరమైన దుర్గంధంతో ఉంటుంది. అయినా కూడా యేసుక్రీస్తుని పండబెట్టడానికి ఆ చలికాలిలో బహుశా ఆ మరియమ్మ ఎంత కష్టపడి ఉంటుందో. పొత్తిగొడ్డలతో చుట్టబడింది. గత వారం బహుశా ఆదివారం ఆరాధనలో తమ్ముడు మాట్లాడాడు. పొత్తిగొడ్డలంటే బహుశా పిల్లడు పుట్టినమంటే ఆ తుడిచిన గుడ్డలు ఒక భక్తుడు చెప్పారంట, ఆ తుడిచిన గుడ్డలే రక్తపు మరకలేనటువంటి బహుశా ఆ యొక్క గుడ్డలే పొత్తిగొడ్డలుగా ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క బాబుకు లేకపోతే యేసుక్రీస్తు వారికి ఇచ్చారండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, యేసుక్రీస్తు వారు అంత శ్రమపడి ఈ భూలో వెలిస్తే నేటి కాలంలో చాలా యథేచ్ఛగా, చాలా స్వేచ్ఛగా దేవుని నమ్ముకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు, ప్రియమైన సోదరులారా, నీవు దేవునికి స్థానం ఇస్తున్నావా నీ హృదయంలో? ప్రియమైన సోదరి, దేవుడికి నీ గృహంలో స్థానం ఇస్తున్నావా? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితాలుగా మన హృదయంలో ఉన్నాయా? ప్రియమైన సోదరులారా, ఇంటి పైన స్టార్ ఉంటుంది, కానీ ఇంటిలో ఏముంటం లేదు, ఆనందం ఉండలేదండి. ఒంటిలో బయట బహుశా మంచి వస్త్రాలు ఉంటున్నాయి, కానీ ఒంటి లోపల ఉన్న హృదయంలో ఆనందం ఉండటం లేదు. కారణం క్రిస్మస్ కు నువ్వు స్పందించే స్పందన వ్యతిరేకంగా ఉంది. నువ్వు స్పందించే స్పందన దేవునికి ఇష్టకరంగా లేదండి. ప్రభువు ప్రేమ, ఆయన జన్మించడం ఈ లోకాన్ని మొత్తానికి శుభవార్తే. అయ్యా, ఇది సర్వలోకానికి శుభవార్త. ప్రియమైన సోదరులారా, అయితే ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ప్రియమైన అలాంటి సమాధానం నువ్వు నేను పొందుకోవాలంటే మరియ వలె నువ్వు స్పందించాలి, యేసేపు వలె నువ్వు స్పందించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఆరాధించినటువంటి గొర్రెల కాపర వలె నువ్వు స్పందించాలి. ఆయన ఆరాధించడానికి దూర ప్రాంతాన్ని ఇచ్చినటువంటి జ్ఞానుల వలె నువ్వు స్పందిస్తే నీ స్పందన ఆయనకి ఇష్టకరంగా ఉంటుంది. ఆయన జన్మించినటువంటి జన్మ నీ జీవితాన్ని ధన్యం చేస్తుంది. ఇంకా ఆ యేసయ్యకు, పుట్టినటువంటి యేసయ్యకు నీ జీవితంలో స్థానం ఇవ్వకపోతే, మనం అనుకుంటామండి, నేను పండగ చేస్తున్నా కదా, యేసయ్య నా దగ్గర ఉంటాడని. గత వారం చెప్పుకున్నాం, యేసయ్య వారి దగ్గర ఉన్నాడు అనుకుంటూనే వాళ్ళు ఏం చేశారు? యేసయ్యను పోగొట్టుకున్నారండి.
ప్రేమైన సోదరులు, అలాగా కాకుండా యేసయ్యను పోగొట్టుకునేవారుగా కాకుండా యేసయ్యతో కలిసి ఈ క్రిస్మస్ సంతోషంలో పాల్గొని ఈ సంతోషం, ఈ సమాధానం పరిపూర్ణమైన సంతోషంగా మార్చుకోవాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కోసం దీవించును గాక. దేవుడి మీ అందరినీ క్రిస్మస్ దీవెనలతో నింపును గాక. ఆమేన్. ద్వారా మాతో చక్కగా మాట్లాడినారు ప్రభువా. మేము ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం నాయనా? నువ్వు ఈ లోకానికి రావడానికి ఇష్టపడినప్పుడు మరియా యోసేపులు ఎంత సంతోషముగా వారు స్పందించినారు నా తండ్రి. వారి కుటుంబం స్పందించింది, వారి జీవితం స్పందించింది. వారు ఎంతో ఆనందముగా, ఎంతో ఆశ్చర్యముగా నా తండ్రి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇష్టపడినారు ప్రభువా. అయ్యా, ఈ లోకమైతే నాయన మిమ్మల్ని చేర్చుకోవడానికి వారు ఇష్టపడిన విధంగా వారు స్పందించినారు. అయ్యా, గొర్రెల కాపురులైతే ఆనందముతో నీ దగ్గరికి రావడానికి స్పందించినారు. జ్ఞానులైతే తమ కుటుంబాలని, దేశాలని వదిలిపెట్టి బంగారు, సామ్రాణి, బోలము లాంటి బహుమతులని నీకిచ్చి ఆరాధించడానికి వారు స్పందించినారు. ప్రభువా, మా స్పందన ఎలాగా ఉంది అయ్యా? నిన్ను మా హృదయంలో చేర్చుకొని, మా కుటుంబంలో చేర్చుకొని, మా జీవితంలో చేర్చుకొని, మా గ్రామంలో చేర్చుకొని నాయన నిన్ను ఆనందించేటటువంటి స్పందన మా జీవితంలో ఉందా నా తండ్రి? అలాగ మేము స్పందించడానికి, అలాగ మేము ఆనందించడానికి ప్రభువా, మరియా యోసేపు యొక్క కుమారుడిగా ఆ కుటుంబంలో జన్మించి తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలిచిపోవడానికి వారు స్పందించిన విధానం ఎంతో అద్భుతం. ఈ రోజున ఇక్కడ తలలో వంచి మోకరించిన మా అందరి కుటుంబాలు కూడా మరియా యోసేపుల వరే స్పందించే కుటుంబాలుగా మీరు చేయాలని ప్రార్థన చేస్తూ నా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో కేక్ కటింగ్, అదేవిధంగా క్యాండిల్ లైట్ సర్వీసు, పలహారము ఉన్నాయి కనుక కల్పన ఒక పాట పాడుతుంది. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్య గర్భమందున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టిలలో. మీకా ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలీయుని వాడు జన్మించే బెత్లెహేమున. మీకా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే నేడు బెత్లెహేమున. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టిలలో.
జాగ్రత్త నాన్న, జాగ్రత్త. అందరం కలిసి ఒక చిన్న కోరస్ పాడుకున్నాం. అందాల తార అరుదించినాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుచుండెను. అందాల తార అరుదించినాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుచుండెను. ఆనంద సంద్ర ఉప్పొంగెనాడ అమర కాంతిలో ఆది దేవుని మాట ఆశించే మదిలోన అమర ప్రీతిని. అందాల తార అరుదించే నాపై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుచుండెను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు పుట్టిన రోజును ఇలాగ వెలుగులతోటి సంతోషంతోటి ఆనందంతోటి జరుపుకోవటానికి మీ సహాయాన్ని దయచేశారు. ఈ వెలుగు ఎలాగా వెలుగుతుందో మా కుటుంబాలు కూడా, మా జీవితాలు కూడా, మా బ్రతుకులు కూడా నీలో నీ వాక్యముతోటి, నీ భద్రతతో, నీ కాపుదలతో ఇలాగ వెలిగే కుటుంబాలుగా దీవించి బలపరిచి క్రిస్మస్ ఆనందంతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిలుస్తాను, వారందరూ ఇక్కడికి వచ్చినట్లయితే మనందరం కలిసి కేక్ కట్ చేసుకుందాం. మా నాన్న వస్తారు. పిలిచిన వాళ్ళు వెంటనే రావాలి, వెంటనే దీన్ని పిలవట్లేదు. మా నాన్న, తర్వాత నాగేశ్వర మామ, పెదనాన్న వెంకటేశ్వర పెదనాన్న, శ్రీరామూర్తి మామ, తర్వాత సాముల పెదనాన్న. పురుషులందరూ రండి, పురుషులందరూ ఇటు రండి. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. నెహెమ్యా కూడా What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, అందరు చప్పట్లు కొడుతుండగా పెద్దలందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరు చప్పట్లు కొడతారు. jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. ఒకరికొకరు తినిపించుకోండి. A day or two ago, I అందరూ చప్పట్లు కొడతామమ్మా, మీకు సంతోషమే లేదు. Miss Fanny Bride was seated by my side. The horse was lean and lank. Misfortune seemed his lot. He got into a drifted bank and we got upside. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Now the ground is white, so throw it while you're young. Take the girls tonight and sing
the sleighing song. Just get a bobtail nag, 240 for his speed. Then hitch into an open sleigh and crack you'll take the lead. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. సేవకుల ఫ్యామిలీ కేక్ కట్ చేస్తారు. చప్పట్లు కొట్టండి. కల్పన జ్యోతి అందరు కట్ చేసుకున్నారు, మేము కూడా కట్ చేసుకోవాలి. జ్యోతి రమ్మ. ఆఖరిగా కొద్ది నిమిషాలు పలహారం ఉంది, మనకు పలహారం కూడా తీసుకొచ్చాను. మనం మూడు ప్రకటనలు చేసాం. ఏం చేసాం? మొదటిగా ఫ్యామిలీ క్రిస్మస్ చక్కగా జరిగింది. రెండవదిగా క్రిస్మస్ ఈవ్ అనగా క్రిస్మస్ ముందు శుభ సాయంత్రపు వేళ మనం అందరం ఆనందంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మూడవదిగా క్రిస్మస్ అడ్వెంట్ అని చెప్పాను, అనగా వారి యొక్క సమృద్ధి కొలది చాలా మంది చాలా ఇచ్చారు. ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది నేను చెప్పను. కొంతమంది పలహారం తీసుకొచ్చారు, కొంతమంది కానుక రూపంలో దేవునికి కొరకు వాళ్ళు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి కానుకలు పలహారం తేగ మిగిలిపోగా నేనేం చేశానంటే, ఏమండి ఒక సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ ఇప్పటి వరకు మనకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు? అనంతవరం నుంచి ఇక్కడికి వచ్చారు. పెట్రోల్ కూడా డబ్బులు ఇవ్వను నేను. సో ఆయన ప్రయాస, దాన్ని బట్టి మీరిచ్చిన కాను ఈ పలహారం తేగ మిగిలిపోయినటువంటి డబ్బులతో నాకు ఒక ఆలోచన వచ్చింది. వీరికి బట్టలు తీసుకొస్తే ఎట్లా చక్కగా ఉంటుందనే ఆలోచనతో మీరందరూ ఇచ్చినటువంటి డబ్బులే అవన్నీ అందరూ ఇచ్చి మిగిలిపోగా అందరూ ఎంతైతే వారి యొక్క స్తోమత కొలది ఎంతైతే ఇచ్చారో వాటన్నిటిని మిగిలించి సేవకునికి మన సంఘం తరపున, మనందరి తరపున, మన గ్రామం తరపున. ఇప్పుడు కేకు తినగానే కరిగిపోతుంది, పొట్లకి వెళ్ళిపోతుంది, రేపొద్దున వెళ్ళిపోతుంది. కానీ వస్త్రాలు, బట్టలు అనేది వారికి ఒక స్వీట్ మెమరీగా గుర్తుంటాయనే ఉద్దేశంతో బట్టలు తీసుకురావడం జరిగింది. సో అందరూ సంఘం ఒకసారి చప్పట్లు కొట్టినట్టే మనం సేవకులకి ఆ బట్టలు బహుకరిద్దాం, తీసుకొస్తాం. అంటే శ్యామానికి మాత్రమే కాకుండా బ్లెస్సింగ్ కూడా తీసుకుందాం అని చెప్పారు. సో కాబట్టి వీరు మనకి చేసిన చేసినటువంటి ఈ పరిచర్యను పురస్కరించుకొని ఒక వారికి జ్ఞాపకంగా ఉండటానికి ఒక చిన్న శాల్వా కూడా తీసుకొచ్చాను, జస్ట్ స్మాల్ శాల్వా. సో ప్లీజ్ కమ్. సో మా తరపున, మా కుటుంబ సంఘం అందరి తరపున మీరందరూ రావడానికి ఇక్కడ ఖాళీ లేదు. రాగలిగిన వాళ్ళు రండి, వెనక్కి రండి, అందరం కలిసి మనం కప్పుదాం. రండి స్త్రీలు రండి, అక్క ప్రమేలక్క అండ్ సామ పెద్దమ్మ, సరస్వతి పెద్దమ్మ, జ్యోతి పెద్దమ్మ అండ్ ధనమ్మక్క. వెనక నుంచి పురుషులు ఇటువైపు రండి, రండి రండి రండి. ఫోటోలో లైవ్ వెళ్తుంది, రావాలా ఒకసారి రా, రండి రండి. సాముల పెద్ద రా. సేవకులకి నేను ఇవ్వాలి అనే ఆశ కలిగి ఉన్న వాళ్ళందరూ రావాలి. మీ యొక్క చేతుల మీదుగా చేయి
సేవకులకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి చాలా చాలా వందనాలు తమ్ముడు. ఇలాంటి ట్విస్టింగ్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ తమ్ముడు. చేతిలో పెట్టండి. థ్యాంక్ యూ అన్నయ్య. మీ అందరికీ మీ ప్రేమకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనందరి కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి సేవకులకి గుర్తుగా మీరు ఇచ్చినటువంటి డబ్బులు మిగిలించి ఇట్లాగా తీసుకురావాలని నాకు ఆశ కలిగింది. అది మీ ద్వారా ఇస్తే బాగుంటుంది అనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఆఖరిగా మనం పలహారం తీసుకుందాం. అందరూ నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్తాను, మీరు మెరీ మెరీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీరు చూపుతున్న ప్రేమకు, మీరు ఇచ్చినటువంటి కానుకకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సువార్త ప్రకటించడం నా బాధ్యత అయినప్పటికీ నా బాధ్యత ప్రకారం ఈ యొక్క ఆ గ్రామం మీద, ఈ సంఘం మీద ఉన్న నాకున్న భారాన్ని బట్టి నేను తప్పకుండా మేము ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ప్రభు సేవ చేస్తున్నాం. అయినా మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి నేను రుణస్తున్నా. తమ్ముడు ఇస్తూనే నా మీద పెద్ద భారం పెట్టాడు, ఇస్తూనే చాలా పెద్ద భారం పెట్టాడు. ఇంకా ఘనంగా సేవ చేయాలి. తప్పకుండా ప్రార్థన చేయండి మా కుటుంబ నిమిత్తం. మరొక మారు మీ అందరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.